సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే సాక్షి వాళ్ళ డాడీ బండి అయితే ఎస్కేప్ చేస్తున్నాం అనమాట. తాళం తాళం ఒకటి ఇచ్చి గమ్మునైపో అంతే. మీ డాడీ చెయ్యట్లా లేవట్టాడు మా అనిలన్న నేర్పిస్తాడా గాయస్. సాక్షి వాళ్ళ డాడీని చుక్కలు చూపిస్తాడు చూడు ఇప్పుడు. రా జల్దీ. ఇగో మెయిన్ ఆఫ్ చేసిన కెమెరా పనిచేస్తలేదు సరేనా, నా పేరు రావద్దు. కాలే అండి వీనికి ఆగరా నాయనా జరుగురా. అనిల్ మెల్లగా, నా పేరు అనిల్. అనిల్ నా పేరు రావద్దు. మా డాడీకి చెప్పక అనిల్. కూర్చోరా. ఊకే చేయలేవారు తోలికే నాకు అనిపిస్తుంది గాయస్. అందుకే మస్తు మొత్తం ఇప్పుడు అలా డాడీ షాక్ అయి స్టేక్ అయిపోతుంది. సో గైస్ మీరు చెప్పేదాకా బండి అయితే ఇచ్చే ప్రసక్తే లేదనమాట. మీరు ఎప్పుడైతే కమెంట్ సెక్షన్లో పోనీ పాపం ఇచ్చేసేయి అనేదాకా నేను బండి పట్టుకొని తిరుగుతూనే ఉంటా, ఓకేనా? సో గైస్ అంకుల్ది బండి పోయిందనమాట. బండి మీకు ఎక్కడన్నా కనిపిస్తే బ్లాక్ కలర్ బండి. అంకుల్ ఆ బండి నంబర్ చెప్పాను అంకుల్ ఏదో. దొంగ ఎవరు దొర ఎవరు అందరు తెలుస్తుంది. సో వెల్కమ్ బ్యాక్ టు సో గైస్ ఈరోజు వీడియో చేసిందంటే ఒక మంచి క్రేజీ వీడియో అనమాట. ఏంటంటే చెప్పు సాక్షి. ఈ రోజు వీడియోతో నాకు సంబంధమే లేదు, నేను ఫస్ట్ చెప్పేస్తున్నా. ఎందుకు సంబంధం లేదు నాకు అర్థమైతే. నాకు సంబంధం లేదు, నన్ను ఎవ్వరు అడగొద్దు, నాకు ఎవరు చెప్పొద్దు. నీకు నాతోనే సంబంధం, ఎవరితో సంబంధం లేదు. నీతోనే సంబంధం, కానీ ఈ రోజు వీడియోకి నాకు సంబంధం లేదు. ఇప్పుడు సంబంధాలు ఎందుకు కానీ తర్వాత మాట్లాడుతాం సంబంధాల గురించి. మనకి ఇప్పుడు ఎందుకు అవసరం ఆ పెళ్లి సంబంధాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? మా డాడీ బండికి ఇస్తే నాకు అవసరమా ఇప్పుడు? సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే సాక్షి వాళ్ళ డాడీ బండి అయితే ఎస్కేప్ చేస్తున్నాం అనమాట. ప్లీజ్ అని నేను కాలు మొక్కుతానని చంపేస్తాడు మా డాడీ. చంపేసా కాదు. సో ఆ బండి ఎట్లా ఎస్కేప్ అవుతుంది అంటే ఆ తాళం నువ్వే ఇస్తున్నావు. నిజంగా జోక్ కాదు. అదే సరే ఏమంటావు చెప్పు. వెళ్ళిపోతున్నా. ఇగో నువ్వు బండి తెచ్చి నాకు తెలియదు. అనిలన్న ఎట్లా కొడతాడు, అనిలన్న ఎట్లా కొడతాడు. మనోడు ఉంటేనే కదా మనోడు మళ్ళీ వస్తుంది. నేను లేక మా ఇంటికి వచ్చా, మా ఇంట్లో నన్ను ఉండనిచ్చేటట్టు లేడీ వాళ్ళ బయట చెప్పు చిన్నగా మన గురించి. అదే వద్దురా పోనీ, అదే పోనీ గుట్టకు రాబోయి. అట్లా అది కాదు చెప్పిన మాట నువ్వు. తాళం తీసుకొస్తా తాళం ఒకటి ఇచ్చి గమ్మునైపో అంతే. మీ డాడీ చెయ్యట్లా లేవట్టాడు. ఇప్పుడు అనిల నేను పట్ట కొట్టింది, ఇప్పుడు ఈమెను కొడతా డాడీ. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఇప్పుడు ఇలా డాడీ బండితో అంశం తీసుకొని వస్తుంది. బండితో ముస్తు టైం పాస్ చేస్తాం. సాక్షి నాకు అవన్నీ తెలియదు. సాక్షి మీ డాడీ బండితో అంశం నాకు తెచ్చి తెచ్చిస్తావా తెచ్చివా ఏం చేసుకున్నా వేసుకోపో. అరే అన్నది ఏమన్నా సాక్షి బండితో గుద్దిరా అనుకో, నేను చెప్తున్నా. ఏం రా బండితో పో ఇంటికి. అరే అన్న అంకుల్ ఏడ్చేదాకా చూపించి ఇప్పుడు నువ్వు చెయ్యలేదు. తెస్తా కానీ నాకు సంబంధం లేదు, నా పేరు తీయొద్దు, నాకు తెలియదు. రికార్డ్ అవుతుంది. ఒక పని చేసావా? మా కెమెరా ఇంటి సైడే ఉంటది, ఇక్కడ సైడ్ అటు ఉండదు. బండి అటు సైడ్ పెడతాడు మా డాడీ, కెమెరాకు అటు సైడ్ పెడతాడు. అమ్మా ఇవన్నీ ఎందుకు రికార్డ్ చేస్తున్నావు? నేను చెప్పినట్టు మా డాడీకి అర్థమవుతుంది. ఏం కాదు, నువ్వు పోయి తాళం తీసుకురా. ఈ వీడియో అన్ని ఎప్పుడు పెడతా తెలుసా? ఇవన్నీ ఈ వీడియోస్ అన్ని ఎప్పుడు పోస్ట్ చేస్తా అంటే మీ డాడీ బండి మళ్ళీ ఇచ్చేసిన తర్వాత అప్పుడు పోస్ట్ చేసే వీడియో.
ఇప్పుడు రేపు పోజ్ చేసేది ఎల్లుండి పోజ్ చేసేది కాదు. మీ డాడీ ఎప్పుడైతే బండి మళ్ళీ ఇచ్చేసామో అప్పుడు పోజ్ చేసే వీడియో సరేనా? టెన్షన్ పడకు. టెన్షన్ డాడీ నేర్పిస్తే ఈ రోజు ఇలా డాడీ నేర్పిస్తా చేయలేవన్నా కార్ తీసుకొని వెళ్ళిపోరా. కార్ గిరి నాకు రాదు కదా. మీ డాడీ గుండె అయిపోతుంది కార్ తీసుకోపోతే. నువ్వు సాక్షి అంటే నేను గుండు బండి తంతా రేపు ఫస్ట్ డాడీ మెల్లగా రా. ఇప్పుడు నువ్వు వచ్చినా అనుకో మా డాడీకి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎట్లనైనా ఫస్ట్ పోగానే కెమెరానే చూస్తారు. పోయి తాళం తీసుకో. అది వేసుకోరా జాకెట్ ఇట్లా వేసుకో. జాకెట్ వేసుకో మొత్తం వేసుకో మొత్తం వేసుకో మొత్తం అంజు మెల్లగా పోయి తాళం తీసుకొని వచ్చేస్తా. సరేనా? నేను ఫస్ట్ నేను పోతా, నేను పోయి ఫోన్ చేస్తా. వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వేం చేస్తావు తెలియదురా. వాళ్ళ డాడీ తాళం ఇస్తుంది. తాళం ఇయ్యగానే నువ్వు బండికి పెట్టి నేను వచ్చేస్తా. తాళం బండికి పెట్టి తీసుకొని వెళ్ళిపోదాం. మా డాడీ ఫుల్ ఏడవాలా. వాళ్ళ డాడీ ఎట్లా తిరగాలంటే ఆగమా మా అనిలన్న నేర్పిస్తాడా గాయస్. సాక్షి వాళ్ళ డాడీని చుక్కలు చూపిస్తా చూడు ఇప్పుడు. అంతే తగ్గేది లేరా. అరే పోనీరా చూడు ఎట్లా కొడతాడన్నా నిన్ను. ఎంత ధైర్యం ఉంటే కొడతాడు. తాళం లేని ఒక్కసారి బండి దొరకని గాయస్ ఆ బండి ఆగం పట్టించేస్తా. ఫుల్ క్రేజ్ ఉంటుంది వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ బండి మా చేతిలో పడ్డత అప్పుడు ఉంటుంది అలా డాడీ ఏడవాలి ఇట్లా కింద నెత్తి కొట్టుకొని చేసి కొట్టుకొని ఇట్లా ఏడవాలి. అట్లా ఏడిపిస్తా. నాకు ఉన్నావు కదా బాయ్ చాలా బాయ్. నా కోసం అయితే మధ్యలో సాక్షిని కొడతా. ఆయనకేం భయపడకూడదు. అంతే అంతే సార్ అంతే అంతే. సరే పోదాం అయ్యా. ఆయన పిలిచినప్పుడు వాళ్ళు ఇప్పుడే పోదు. అప్పటిదాకా కెమెరా ఆఫ్ చేస్తారా? చలో వాళ్ళు రాగానే కెమెరా పెడతా అనమాట. చలో గైస్ రైట్. సో గైస్ సాక్షి అయితే వస్తుంది అనమాట. చెప్పింది సైకిల్ చేసింది ఆల్రెడీ. అరే నువ్వు పోయి తాళం తీసుకో. అరే వచ్చింది పోరా తాళం తీసుకొచ్చింది. వెళ్ళిపో జల్దీ జల్దీ రా జల్దీ. ఇగో మెయిన్ ఆఫ్ చేసిన కెమెరా పనిచేస్తలేదు సరేనా? నా పేరు రావద్దు, నా పేరు రావద్దు. మెల్లగా. అరే నా దగ్గరికి వస్తున్నా తాళం బండి పెట్టరా. మెల్లగా మెల్లగా. కాలం ఇంకొకటి కాలే అండవు ఈయనకి. ఆగరా నాయన జరుగురా. అనిల్ మెల్లగా. నా పేరు అనిల్. అనిల్ నా పేరు రావద్దు. మా డాడీ చెప్పక అనిల్. కూర్చోరా. సో గైస్ ఫైనల్లీ బండి అయితే దొరికిపోయింది అనమాట. సాక్షి వాళ్ళ డాడీది. తొక్క కూడా దొరికిపోయింది. బండి అయితే అస్సలు ఇయ్యమని ఏమంటారు సార్. బండి అయితే అస్సలు గాలి అలా డాడీని బురాన్ చేసేస్తున్నా సాక్షి వాళ్ళ డాడీ. అరే ఏం బురాన్ కానీ కాదు. ఆయన అంకుల్ కొట్టేస్తా నీకు ఇచ్చేస్తా. అంకుల్ ఖర్చులకు ఇచ్చేస్తా. ఏడ్ చేస్తాను మళ్ళా. బండి చూసినా అరే ఈ బండి మన దగ్గర తీసింది. బండి మొత్తం బండి పెట్రోల్ మొత్తం ఫుల్ ట్యాంక్ ఉంది. తగ్గేదే మొత్తం పెట్రోల్. ఫుల్ ఫన్ ఉంటుంది అనుకో. సో మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ అంకుల్ నన్ను ఊకనే మస్తు కొడతారు కదా అంటే ప్రతి విషయంలో. సో అందుకే మనకి కోపం వచ్చింది అనమాట. అందుకే నాకు ఈ ప్లాన్ ఇచ్చిండు. అన్నట్లయితే కాదన్నా నువ్వు బండి తీసుకొని వెళ్ళిపో అంకుల్ ఒకసారి ఉరికిపిద్దామని చెప్పిన అంతే కదా. ఊకే చేయలేవారు తోలకే అని అనిపిస్తుంది గాయస్. అందుకే మస్తు మొత్తం ఇప్పుడు అలా డాడీ షాక్ అయి స్టేక్ అయిపోతాడు చూడు. షాక్ అయి స్టేక్ అయిపోతాడు చూడు. నా బండి చూడు గాయస్. వీడియో మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది. ఫుల్ ఫన్ ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు మీ వీడియో. బండి అయితే ఇప్పుడు దాపెడతాం అనమాట. ఎలా దాపెడతాం వీడియోలో మొత్తం చూపిస్తా. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి మెయిన్ సాక్షి ఏం చేసిందంటే మెయిన్ ఆఫ్ చేసిందంట. సీసీ కెమెరా రికార్డ్ కాకుండా మెయిన్ ఆఫ్ చేసింది. సో అదనమాట. ఏమైతే చూడాలి పోయిన తర్వాత ఏమంటావు. సాక్షి బి మెయిన్ ఆఫ్ చేసింది. సాక్షికి మధ్యలో సాక్షికి బి ఇస్తా కలిసి గాయస్. ఇప్పుడు అలా డాడీని చూడు మొత్తం బుర్రా అయిపోతారు. అలా డాడీ కింద చూడు గాయస్. ఉరిపించేసి వస్తాం. ఇక్కడ మార్కెట్ అవుతుంది. మార్కెట్ లోనే ఉరిపించేస్తాను. అంకుల్ని ఉరిపించేస్తా గాయస్. ఎందుకంటే ఊకే అన్ననే బాధ పెట్టాడు. ఇప్పుడు అంకుల్ని బాధ పెడతాను నేను. చూడు మీరు షాక్ అయిపోతారు. అంకుల్ని బాధ పెట్టాను నేను. మీ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఫుల్ క్రేజ్ ఉంటుంది. సో గైస్ ఈ బండి అయితే దాపెడదాం మనం ఫాస్ట్గా వెళ్ళి. అండ్ తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం ఓకేనా. చలో లైక్. సో గైస్ మీరు ఎప్పుడైతే కమెంట్ సెక్షన్లో అయితే చెప్తారో బండి ఇచ్చేయమని చెప్పి అప్పుడు దాకా మేమైతే బండి ఇవ్వమన్నమాట.
అండ్ ఈ మొత్తం మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ బండి తీసుకోవడానికి కారణం కూడా మీకోసమే, ఎందుకంటే మీకు ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి అండ్ అంకుల్ రియాక్షన్ చేయాలని చెప్పి. ఓకేనా, ఇది మర్చిపోకండి. అండ్ వీడియోని అయితే ఇప్పుడు బండి అయితే దాపడానికి పోతున్నాము. సో గైస్ మేమైతే ఒక మంచి లొకేషన్కి వచ్చినాం అనమాట. ఇక్కడైతే బండి అయితే అస్సలుకే కనిపించదు. ఎందుకు చెప్పాలా, ఇక్కడ అన్ని కార్స్ అండ్ బస్సెస్ ఉంటాయి అనమాట. మధ్యలో పోయి ఇరికిచ్చి పెట్టేసిన అంటే తొక్క కూడా కనిపించదు. అంకుల్ నువ్వు ఎంత తిన్నా నీ బండి కనిపించదు. ఏమంటావు షరా? శివుడు బండిల మధ్యలో కలిసిపోతుంది. ఆయన అస్సలు దోలాడాడు, ఆయన ఏడుస్తారు చూడరు గాయస్, కోమా ఉంటుంది వీడియో మాత్రం. ఖాళీ ఇప్పుడు బండి తీసుకొని దాపెడతాం అనమాట. మీరు ఫుల్ క్రేజ్ ఉంటుంది వీడియో కాల్ చూస్తున్నా అంటే. బండి బీ మస్తుంది గాయస్, బుర్రా పాడు. నో ఎంట్రీ ఉంది పోయి లేకపోరా పోయి మధ్యలో పెరిగిద్దాం. ఇవి నో ఎంట్రీ ఉంది, ఇది కొంచెం పైకాను పెట్టేద్దాం బండి మెల్లగా రా పోయి. సో గైస్ మనం అన్నీ చూసినా ఎట్లున్నా ఖాళీ మనదిగో వంగి పోవాలి, ఖాళీ వంగి పోవాలన్నమాట. వంగి రాలి ఎట్లా లోపల పంపారు. ఇది మనం అయితే పర్మిషన్ అడిగినాం అనమాట. ఇక్కడికి దాదాపు పెద్ద ఉరికిరా. చలో మంచి ప్లేస్ అయితే దొరికింది. అరే ఈరోజు రా ఈరోజు ఆడ పెడదాం మాడు ఇలా కూడా వద్దా కూర్చో. అరే మీరు కూర్చో, మీరు కూర్చో కూర్చోరా. అంకుల్కి ఇట్లా కాదు, డైరెక్ట్ ట్రైన్ మోడ్ పెట్టాలి. బండి తీసుకో. ఏమంటావు? అంకుల్ ట్రైన్లో పడుకొని నేర్చుకోవాలి, అట్లుంటుంది చూడరు గాయస్. అరే చెత్తలో పెట్టేదా చెత్తలా విడే ఇవ్వరా పోయి పెట్టేరా. మరీ డేంజర్ ఉంది రా ప్లేస్, ఇది వద్దు. నైట్ కూడా చీకటి అనిపిస్తుంది. మరి నిన్ను కొట్టినప్పుడు డేంజర్ లేదా చెప్పు. సరే రా పెట్టేద్దామా. చలో సో గైస్ ఫైనల్లీ మా బండి అయితే పార్క్ చేసినాం అంకుల్ది. అండ్ ప్లేస్ చూసుకోవచ్చు. ఓన్ అర్థం కూడా కాదు ఇలా పెట్టినట్టు. ఏమంటావు సరా? ఇప్పుడు మనం ఆయనకు వెళ్ళి ఇక్కడికి వచ్చినా దోలాడలేడానికి అంటే ఇన్ని బస్సులు ఇన్ని కనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకుల్ ఏదో తిన్నా కనిపించదు. ఆయనను కొట్టినప్పుడు ఎంత బాగుండో, ఇప్పుడు బండి పెట్టాను మాకు అంత సంతోషం ఉంది గాయస్. నెక్స్ట్ సారి కొట్టిననుకో డైరెక్ట్ బండి ఆడు ఉంటుంది గాయస్, చూస్తుర్రు బండి ఆడు ఉంటుంది. సో అదనమాట. సో గైస్ మీరు చెప్పేదాకా బండి అయితే ఇచ్చే ప్రసక్తే లేదనమాట. మీరు ఎప్పుడైతే కామెంట్ సెక్షన్ లో పోనీ పాపం ఇచ్చేసేయి అనేదాకా నేను బండి పట్టుకొని తిరుగుతూనే ఉంటా. ఓకేనా, ఇది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఆయన బండి అన్న వద్దు. అసలు మీరు ఇవ్వమంటేనే ఇస్తాం, అప్పటిదాకా బండి మాకన్నా ఉంటుంది. చలో అంతే. బుర్రా పార్క్ చేసాం అనమాట. తాళం చేయి మనదేనే ఉంది. ఈ తాళం చేయి కూడా ఎడబెడదామంటే తాళం చేయికి ఒక మంచి ప్లేస్ సెట్ చేద్దాం అనమాట. అప్పటిదాకా మనం అయితే వెళ్ళిపోదాం ఇంటికి. ఓకేనా, చలో రైట్ గైస్, బాయ్. బండి తాళం ఏది ఇన్నే ఉంటుంది లేదు. నాకేం తెలుసు, నేను ఎప్పుడే చాచమ్మ ఇంటికి పోయేసి. నిఖిల్ గారు ఇట్లా వచ్చిరా? ఎవరు రాలేదబ్బా, ఎవరు రాలే. జశ్వంత్ గారు, నిఖిల్ గారు ఎవరు రాలే. ఎవరన్నా వచ్చిరా? ఎవరు రాలే. నేనైతే ఇప్పుడే వచ్చా కిందికి, మమ్మీ టీ పెడుతున్నా అంటే వచ్చిన. బండి ఎవరు తీసుకుపోతాడు ఇంట్లోకి వెళ్ళి? బయట ఉంది అసలు బండి. షెట్లు అయినా ఏమైనా పెట్టి మర్చిపోయినావు డాడీ. బండికే ఉందా? చూసుకో డాడీ ఒకసారి. చూస్తా బండికి ఉందా. అయ్యా కీస్ లేకుండా ఎడిగిపోతాడు డాడీ. లేదు నేను బండికి ఇట్లా పెట్టి బండి తీసుకుపోయారా మీరేమన్నా? మరి ఇంట్లో కీస్ లేవు, బండి ఉందా బయట? నేను ఇప్పుడు అదే అడగడానికి వచ్చిన బండి లేదండి. బండి బయట ఉందా? బండా? అరే కీస్ లేవు, బండి లేదు. బండి ఎందుకు ఉండదు? ఇంట్లో నుంచి కీస్ ఎట్లా మాయమవుతుంది? మీరు తీసుకుపోలేదా? ఏమైనా తీసాం కాక, నేను ఇప్పుడు నీ బండి చూసి నువ్వు లేవేమో అనుకుని డైరెక్ట్ వస్తున్నా. నేను వీళ్ళే తీసుకోపోయాను, కరెక్ట్ టైంకి వచ్చింది ఇప్పుడు అంటే వీళ్ళే తీసుకోపోయాను డాడీ. ఏ నన్ను చత్తాయి చక్కరి మీరు బండి, నాకు పని ఉంది బయట పోవాలా. అప్పటి నుంచి ఏంది బండి ఎవరు తీసుకోపోతారు? లేవా బండ్లు? అరే నాకు అర్థం కాదు ఈ బండితో మజాక్ లేని నాకు అర్థం కాదు. ఇచ్చేయండి డాడీకి. ఎవరు తీసుకోపోతారు? బండి ఏడికి పోతారా? ఆ కాయకు నీ బండి లేదని చూసే నేను లోపలికి వచ్చినా, లేకపోతే బయట బండి ఉంటే బండి పైన కూర్చొని పిలుస్తా కదా. అరే అర్థమైంది, నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది పోవాలా. బండితో మజాక్ ఏంది నాకు అర్థం కాదు. ఎందుకు అంటున్నావు? నేనేం చేసా? నేను ఇప్పుడు కిందికి వచ్చిన డాడీ ఎప్పుడు వచ్చా? నేను మమ్మీని అడుగు. ఇప్పుడు వచ్చినాం సార్, నేను కరెక్ట్ టైంకి వచ్చిన కాబట్టి మీరు తీసుకుంటారేమో అనుకున్నా. అరే అన్నిటికి ఎందుకు బే తీసిరేమో అని అడిగింది. దానికి ఎందుకు సీరియస్? ఈ బండితో మజాక్ దానికి ఎందుకు సీరియస్ చెప్పు. అడిగిన దానికి నేను ఎందుకనేది అంటే ఇప్పుడు మీరు అందరు కలిసి నాతో మజాక్ ఆడితే డాడీ నేను చెప్తున్నా నాకు సంబంధమే లేదు. నాకు పని ఉంది, నేను బయట పోవాలి. ఫోన్ వచ్చింది నాకు. బండి రెండు అసలు బండి లేదు. నేను తీసుకుంటే ఇచ్చేసేయండి, ఆడకండి. మీరే తీసుకుంటారు, ఇంకెవ్వరు తీసుకోరు బండి. ఏ వాళ్ళు నా బండితో ఏం మజాక్ ఆడతారులేమ్మా. కాదు అమ్మ కెమెరా ఆన్ చేయమని సీసీ కెమెరా చూద్దాం. గేట్ పెట్టి రిటర్న్
గేట్ పెట్టరు. మమ్మీ బండి ఏది మమ్మీ? నేను ఎప్పుడు వచ్చా కిందికి? ఇప్పుడే వచ్చా కదా. ఆగో మళ్ళీ నన్ను అంటుండు. వాళ్ళు తీయలేదు, ఎవరు తీయలేదు. మరి ఏడి చూడు కెమెరాలో ఊకే నన్ను అంటారు. మేమేమన్నా నువ్వేమన్నా అన్నావు. మీరు నేను అక్కోళ్ళ ఇంటికి పోయి ఇప్పుడే అత్తి ఎవరు కాదు సంగతించుకుంటారు. అటు ఇటు పోయి మేమే అవుతున్నాం ప్రతిసారి. కాదు ఏం చూపిస్తలేదు ఇలా రికార్డింగ్. ఇది వరదాకా కరెంట్ లేదు. కరెంట్ పోయినప్పుడు ఇంట్లో ఎవరుండే? బట్టలు వాషింగ్ మిషన్ కరెంట్ పోయినప్పుడు ఇంట్లో ఎవరుండే? నేనుండే. కరెంట్ తీపించు. గల్లీ అంతా కరెంట్ నేను తీపిస్తా. 3 రోజుల నుంచి కరెంట్ చెట్లు పడి ఆ టైం చూసుకొని ఆ టైం ఏదో చేపిస్తూ మజా కాడు నువ్వు మజా కాడకు, నువ్వు నవ్వుకుంటా, నువ్వు కవరింగ్ చేయకు. నువ్వు తీసావు నాకు తెలుసు. కాక ఒట్టు కాక నాకు సంబంధం. మమ్మీ చూసా మమ్మీ గల్లీ అంతా కరెంట్ నేను ఎట్లా తీసా మమ్మీ? నాకు అసలు అవసరం కూడా లేదు. అందరు కలిసి ఏదో తమాషా చేస్తున్నారు. కరెంట్ పోయింది, కెమెరా పని. అయ్యా మమ్మీ ఏంది మమ్మీ ఇది? కరెంట్ పోతే కరెంట్ నేను గల్లీ అంతా కరెంట్ తీస్తానా? బయట ఎంసీపీ బంద్ చేస్తే అయిపోయా. కాదు 5 రోజుల నుంచి ఆ చెట్టు పడిపోయినప్పటి నుంచి రోజు కరెంట్ పోతుంది. ఏం చేసినా మీకు కనిపిస్తలేదు. ఇగో ఇంత ఫ్రీగా ఎట్లుంటావు? బండి పోయిందంటే చెప్పు నాకు ఒక మాట. నువ్వు అంత ఫ్రీగా ఎట్లుంటావు? బండి పోయిందంటే అర్థం కాదు నాకు. అరే అనిల్కి ఫోన్ చేయి. అనిల్కి ఈ మధ్య అటు ఇటు పోతాడు, మధ్యలో అనిల్ ఎందుకు వస్తాడు? అనిల్ ఎందుకు వస్తాడు డాడీ? నేను అడగండి, అడుగు నాకేంది అడుగు. తాళం ఇచ్చి ఆ టైంలో మెల్ల కెమెరాలు బంద్ చేసి చాలా నువ్వేమో అనుకుంటావు మీ బిడ్డను. మమ్మీ ఊడు మమ్మీ కరెంట్ పోతే అన్నట్టుండు. అగో నాకు తెలుసు డాడీ. డాడీ అరే ఏదో చేసినావు నువ్వు. మళ్ళీ అనిల్ కి ఫోన్ చేయంటున్నావు. ఏం చేసినావు చెప్పు. ఇగో ఈడ శుద్ధ పూసలా కూర్చుంటే వేసింది ఇద్దరు ముగ్గురు. అనిల్ తీయలేదంటే చెప్తున్నా అమ్మతో. హలో అనిల్ ఏడును? కాక బండి తీసుకురా జల్దీ. వద్దు ఆస్కర్ పర్ఫార్మెన్స్ వద్దు భయ్యా. కాదు నువ్వు బండి గిట్లా తీసుకుపోయినావా? సాక్షి చెప్పేసింది నీకు ఇచ్చినా అని. మీరు అందరు కలిసి నన్ను తలకాయ ఖరాబ్ చేస్తారు చెప్తున్నా నేను. ఇప్పుడు వీళ్ళు తీయలేదంటారు, నువ్వు తీయలేదంటున్నావు. ఇంటి ముంగట పెట్టిన బండి ఏడపోయింది. సీసీ కెమెరాలు ఇద్దామంటే కరెంట్ ఎట్లా పోతుంది? మీరు అందరు కలిసి నాటకాలు ఆడుతురా? నువ్వు నాటకాలు ఆడకు, నువ్వు మీరే ఏదో చేసిరు. సరే అనిల్ నువ్వు ఒక టైం ఉంటే ఒకసారి ఇంటికి రా. సరే ఓకే నువ్వు ఒకసారి ఇంటికి రా. ఇప్పుడు అందరు ఒక దగ్గర ఉంటే తెలుస్తుంది నువ్వు దూరం ఉన్నావు అని చెప్పి కథలు పడుతున్నారు. నువ్వు ఒకసారి ఇంటికి రా. నాకు తెలుసు కాకకి బయట ఎన్ని పనులు ఉంటాయి. ఉంటుందో అని ఈజీగా ఎట్లా తీసుకుంటావు? నిఖిల్ పడుతుంటే నేను చెప్తున్నా ఇది ప్రాంక్ ఇంకని చెప్పి నాకు తెలిసింది అనుకో. అమ్మ తోడు చెప్తున్నా పొట్టు కొడతా. ఇప్పుడు దాకా దొంగ ఎవరు దొర ఎవరు అందరు తెలుస్తుంది. నువ్వు ఇట్లా బండి ఏది నిజంగా చెప్పరు. నాకు పిచ్చి లేపకూరు. అనిల్ మా డాడీకి బయటికి పోయేది ఉండే బండి కనిపిస్తలేదు. వీళ్ళిద్దరు ఏమో చేసింది. సంబంధం ఏంటన్నా నాకు డాడీ నాకు సంబంధమే లేదు. కాదు బండి నేను తెచ్చి బండి ఇంటి ముంగట పెట్టి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటకు బండి ఈయన దొరికిపోయిండు. తాళాలు ఏడుంటావు తెలియదంట. తెలియదా? ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నా. సీరియస్ అయిందా చెప్తున్నా నేను. తాళాలు ఏడుంటాయో తెలియదంట.
నీకేదో పర్లేదు. మనందరం నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోతున్నావు చెప్తున్నా. సంబంధం లేదా కాదు నీకు సంబంధం లేదు కాదు, మీరు అందరు మజాక్ ఆడుతున్నారు. నాకు సీరియస్ పని ఉంది. నాకు సీరియస్ అవుతుంటే నేను ఇంత సీరియస్ అవుతుంటే నాటకాలు ఆడుతున్నా. మీకు ఎన్ని పనులు ఉంటాయో నాకు తెలుసు. మరి మళ్ళీ నేను ఎందుకు చేస్తా కాక? నాకు పిచ్చి లేపుతురు చెప్తున్నా నేను. అంకుల్ మాట మంచి నేను పని చేసా అంట, గల్లీ మొత్తం పని చేసాయి కదా నేను. మంచిగా ఉన్నారు ఇలా అయితే. గల్లీ మొత్తం మెయిన్ మేడ పని చేస్తారు. తాళం తీసుకోపోతే మీ ఇంట్లో రూపాయలు తీసుకోవాలి అంతే. ఇంట్లో నుంచి అయితే ఇంట్లో కూడా బయట వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంది కదా. అవసరం ఉంది. నాకు బీపీ రేజ్ అవుతుంది చెప్తున్నా. అందరికి పడతాయి. నేను అంకుల్ నాకు సంబంధం లేదు అంకుల్. ఇలా నాకు అర్జెంట్ పని ఉంది. నేను సికింద్రాబాద్ దాకా పోయి రావాలి. నాకు ఒవ్వని బండి వద్దు, నా బండి ఉంది. నా బండి నాకు కావాలా? నువ్వు ఇప్పుడు వచ్చినావు అంటున్నావు, ఆయన ఇప్పుడు వచ్చిన అంటున్నావు. ఆమెకు తెలియదు, ఆమెకి అయ్యో ఒక్క ఇంట్లో నాకు బండి నడిపేయడానికి వస్తాయా డాడీ? తాళమోరగాన్ని ఇచ్చిందేమో. ఎవరికి ఇస్తా? నీ బండితో నేను పైన ఉండేనా లేకుండా మమ్మీ పైనే ఉంది. నేను అసలు వచ్చినాకనే టీ పెడతా రాబెట్ట అంటే వచ్చింది. నాకు సంబంధమే లేదు అసలు. నన్ను ఎందుకు నేను చాచమ్మల ఇంటికి నువ్వు వచ్చి- తీసుకోవాలి అంట బండి. చెప్తున్నా ఇగో వీళ్ళిద్దరు చెప్తున్నా. ఏమవసరమా మీరు ప్రతిదానం నన్ను ఎక్కిస్తారు ఎందుకు అట్లా? మళ్ళీ ప్రజలు మమ్మల్ని అప్పుడు పిన్ని కూడా వచ్చేసరికి నువ్వు వచ్చినప్పుడు బండి ఉండే నాకు కింద. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. అబ్బా నేను టకటక వచ్చేసిన సామాన్లు ఉండే. అరే నేను బండి పెట్టుకోవాలి, ఫ్రెష్ అయ్యి వచ్చిన 15-20 నిమిషాలలో ఎట్లా పోతుందిరా? బండి పోయింది అనగానే వీళ్ళు వచ్చిందంటే వీళ్ళే తీసిండ్రు. నిజంగా డైలీ రామని వాళ్ళు రోజు వస్తారు. నేను వచ్చేసరికి బయట బండి లేకపోతే మీరు లేరేమో అనుకో నేను డైరెక్ట్ లోపల వచ్చాను. అయితే బయటనే ఉండి పిలుస్తుండే నేను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం. దొంగ వీడియో పోస్ట్ చేస్తారు. అవును చేస్తున్నాం. సో గైస్ ఇక్కడ మైక్ ఇక్కడ. సో గైస్ అంకుల్ ది బండి పోయిందన్నమాట. బండి మీకు ఎక్కడన్నా కనిపిస్తే బ్లాక్ కలర్ బండి. అంకుల్ ఆ బండి నంబర్ చెప్పాను అంకుల్. ఏదో నా బండి నంబర్ అన్ని వీడియోలలో కనబడుతూనే ఉంటది. TG104372. ఓ ఎక్కడ దొరికితే చేసేది మాకు. దొరికితే కాదు అంకుల్ నేను అరే నీ బండికి ఇచ్చి. నాకు ఒక దిక్కు ఫోన్లు వస్తున్నాయి, నాకు పని ఉంది. నేను పొయ్యి వచ్చేసరికి నా బండి నా ఇంటి ముంగట లేదనుకో. అర్థమైందా? నేను అందరికి చెప్తున్నా. ఇచ్చేసారన్న అయిపోతుంది. నువ్వు ఉండు, నువ్వు ఏడిపోతున్నావు. పనులు ఉండవు అంకుల్. వాళ్ళు అనేది గిరికి ఇచ్చింది మన నువ్వే సాక్షి అక్కతో బండి తోలాడుతారా? నాకు అవన్నీ సంబంధం లేదు చెప్తున్నా. నేను అర్జెంట్ పని ఉంది, బయట పోతున్నా. నేను వచ్చేసరికి ఎవరు తీసుకున్నా సరే పర్లేదు. నాకు బండి ఇంటి ముంగట లేదనుకో, అప్పుడు చెప్తా మీ అందరికి. వస్తా. ఏడికి? బండి దొంగ